నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి నడుపుతున్నటువంటి వాహనం కిందనే సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరణించాడు. పట్టించుకోకుండా ఆ వ్యక్తిని వదిలేశారు అనేటటువంటి వ్యవహారానికి సంబంధించి కేసులో జగన్మోహన్ రెడ్డి పైన కేసు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి మిగతా నాయకుల పైన కూడా కేసులు పెట్టడం అన్నటువంటిది ఒక కీలక అంశం. ఇది ఇలా ఉంటే ఇక్కడ అసలు కిటుకు ఒక ట్విస్ట్ ఏంటంటే, సహజంగా మాజీ ముఖ్యమంత్రికి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వాహనం నడిపేటటువంటి డ్రైవరు ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాహనం నడిపేది ప్రభుత్వ ఉద్యోగి. అంటే మొదటి నుంచి వీరికి అలవాటు అయిపోతే అదే వ్యక్తిని ఉంచుకుంటుంటారు. చంద్రబాబు గారు అయినా కానీ ఇంకెవరైనా, చంద్రబాబు గారు అయితే ఆయన కూడా ఒకే వ్యక్తిని అలవాటు పడుతుంటారు కాబట్టి ఆయన వాహనాన్ని నడపడానికి ఉంచుకుంటుంటారు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అలవాటు పడుతుంటారు కాబట్టి మార్చుకోరు. డిపార్ట్మెంట్ తరపున ఒక వ్యక్తి వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, జగన్ వెహికల్ కింద పడడం అన్నటువంటిది వాస్తవము, మరణించడం ఒక వ్యక్తి అన్నటువంటిది వాస్తవము. కానీ అతని పైన కేసు అయితే, వాహనం నడిపే వ్యక్తి డ్రైవర్ పైన కేసు అయితే, తన ద్వారా జగనే పోనిచ్చేయమన్నారని చెప్పమని అతని పైన ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి సొంత మీడియా సాక్షి తెలియజేస్తున్నటువంటి విషయం. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.